దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము యిర్మీయా 44వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు. యెరూషలేము నివాసులను నేను ఎలాగూ శిక్షించుతునో అలాగే ఐగుప్తు దేశంలో నివసించు వీరిని ఖడ్గము చేత గాని, క్షామము చేత గాని, తెగులు చేత గాని శిక్షించెదను. కావున తాము మరలి వచ్చి యూదా దేశంలో కాపురం ఉండవలనన్న మక్కువ చేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్ళి యూదా వారిలోని శేషము ఎవరినూ తప్పించుకొనరు. శేషమేమీ ఉండదు. పారిపోవారు కాక మరి ఎవరునూ తిరిగిరారు. అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపము వేదురని ఎరిగియున్న పురుషులందరూ, అక్కడ నిలిచిన స్త్రీలను, మహా సమాజముగా కూడిన వారును, ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరూ యిర్మీయాకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించి ఈ మాటను మేము అంగీకరింపము. మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము. మేమును, మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము. ఏలయనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను. మేము క్షేమముగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలగలేదు. మేము ఆకాశరాణికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది. మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించుచున్నాము. ఆమేన్.